హాయ్ అండి, వెల్కమ్ టు లేఖస్ రెసిపీస్. ఈరోజు మనం పెసరపప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఎక్కువగా అందరూ కందిపప్పుతో పప్పుచారు తయారు చేసుకుంటారు. ఇప్పుడు మనం పెసరపప్పుతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది ఇది. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. అందులోకి 1/2 కప్పు పెసరపప్పును తీసుకొని ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ ఇస్తే సరిపోతుందండి. ఎందుకంటే పెసరపప్పు కదా, చాలా త్వరగా ఉడికిపోతుంది. నానబెట్టుకుంటే ఇంకా 1 విజిల్కే ఉడుకుతుంది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఈ పప్పుని పప్పు గుత్తితో మెదపాల్సిన అవసరం లేదండి. స్పూన్తో మామూలుగా ఇలా అనేస్తే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పప్పునంతా కూడా లూజ్గా చేసుకొని, పప్పు ఎక్కడా కూడా ఉండలు లేకుండా సాఫ్ట్గా చేసుకొని కొంచెం లూజ్గా చేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చారు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెను కానీ లేకపోతే ఇలా ఒక కడాయిని కానీ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3/4 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇవన్నీ కూడా చిట్పట్లాడడం కోసం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 ఎండుమిర్చిని సగానిగా కట్ చేసుకొని వేసుకొని ఒక 6 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వాటిని కూడా వేసేసుకున్న తర్వాత ఒక 3 రెమ్మల కరివేపాకుని వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి 2 నిమిషాలు ఫ్రై అవ్వగానే ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ 2 తరుక్కొని ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ ఫ్రై అవుతుంటేనే ఇప్పుడు ఇందులోకి 2 చిన్న సైజు టొమాటోలని 4 పీసుల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి వేసుకోగానే ఇప్పుడు ఒక 3/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇవి ఒక 5-10 నిమిషాల పాటు టొమాటోస్ ఆనియన్ కొంచెం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇదంతా కూడా మగ్గే వరకు ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా మెదుపుకొని పెట్టుకున్న పప్పుని అందులో వేసేసుకోవాలి. వేసుకొని గిన్నెను కడిగి అది కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు మనం పప్పు చిక్కదనాన్ని బట్టి వాటర్ అనేటివి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చారంతా మరిగే వరకు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చితేనే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. నేను ఒక 1/4 కప్పు చింతపులుసుని వేస్తున్నాను. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు చింతపులుసుని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చారంతా కూడా బాగా మరిగే వరకు, అంటే కూరగాయలు ఉడికే వరకు, టొమాటోస్ అవి ఆల్రెడీ ఉడికిపోయాయి కదండి, కొంచెం సేపు మనం మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులోకి పచ్చిమిర్చి మర్చిపోయానండి అప్పుడు, అందుకని ఇప్పుడు నేను ఆయిల్లో ఒక 3 పచ్చిమిర్చిని ఫ్రై చేసి ఇప్పుడు చారులో వేసానండి. మీరు ఒకవేళ వేసుకునేది ఉంటే పోపులోనే ఆనియన్ వేసుకోగానే పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సేపు ఒక 10-15 నిమిషాల పాటు చారును మంచిగా మరిగించుకోవాలి. అప్పుడైతే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ చారుని ఇంకొక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇది సమ్మర్లో ఎక్కువగా తయారు చేసుకుంటారండి. ఏ టైంలో అయినా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా మంచిదండి, ఒంటికి బాగా చలువ చేస్తుంది. రెగ్యులర్గా కందిపప్పుతోనే కాకుండా ఇలా పెసరపప్పుతో కూడా పప్పుచారుని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని నెయ్యితో కూడా పోపు చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. నచ్చిందా పెసరపప్పుతో తయారు చేసిన పెసరపప్పు చారు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేఖస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.